ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కూడా కొనసాగిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతున్నటువంటి నా సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నీ చేయి విడువడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి, మన ప్రయాణములో ఎదురవుతున్నటువంటి అంతరాలను బట్టి కుమిలిపోతూ కృంగిపోతూ అనేక సమయాలలో సహాయం చేసేవారు లేక మనం బాధపడిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో నీ యందు జాలిపడినటువంటి దేవుడు, కనికరము గల దేవుడు నిన్నెప్పుడూ కూడా చేయి విడువనని అద్భుతమైన వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని కనికరము ఉన్నతమైనది. దేవుని యొక్క వ్యక్తిత్వంలో కనికరం అనేది ఒక ప్రధానమైనటువంటి భాగముగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు కనికరము గల దేవుడు. బైబిల్ గ్రంథంలో గనక మనము నాయీను పట్టణస్థురాలైనటువంటి ఆ విధవరాలిపై యేసు ప్రభువారు కనికరపడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ తల్లి పరిస్థితి చాలా బహు దుఃఖకరంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక పక్కన విధవరాలు, పైగా తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు చనిపోవటం జరుగుతూ ఉంటుంది. తన భర్త చనిపోయినప్పుడు తనకు ఒక కుమారుడు ఉన్నాడు అనేటువంటి గొప్ప ఓదార్పు పొంది ఉండవచ్చు. అతని భవిష్యత్తు మీదనే ఆమె తన సమస్త ఆశలన్నీ కూడా పెట్టుకొని ఉండొచ్చు. అయితే ఆ కుమారుని కోల్పోయినప్పుడు ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. ఆమె భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఊరి జనులు అనేకులు ఆమెపై జాలి చూపుతున్నారు, కానీ సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరు. యేసు ప్రభువారు ఆ స్త్రీని చూచినప్పుడు ఆయన హృదయము నిండగా ఆయనలో ఉన్నటువంటి కనికరము ఉప్పొంగెను అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. వెంటనే ఆమెకు సహాయం చేసి ఆమె ఒక్కగానొక్క కుమారుని బ్రతికించినట్లుగా లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉండవచ్చు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. యేసు ప్రభువారు అతనిని అతని తల్లికి అప్పగించెను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి కూడా ఈ విధవరాలు పరిస్థితిగానే ఉందేమో. ఏ మార్గంలోకి వెళ్ళినా అది నీ జీవితంలో సంతోషాన్ని తేయలేకపోతుందేమో. నీ జీవితము ముక్కలైపోతుందని నువ్వు బాధపడుతున్నావేమో. అందరూ ఉన్నా సరే ఎవ్వరు కూడా నాకు సహాయం చేసేవారు లేరని నువ్వు కుమిలిపోతున్నట్లయితే దేవుని కనికరము నీ మీదకు దిగి వస్తుంది. ఆయన హస్తము నిన్ను విడిచిపెట్టదు అనేటువంటి మాటలు నువ్వెన్నడూ కూడా మరచిపోవద్దని ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని కనికరము మితి లేనిది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ హస్తాన్ని ఆయన పట్టుకుంటున్నాడు. నీ దారులన్నీ మూసుకుపోయినాయి, ఇక నా పరిస్థితులన్నీ చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినాయని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ద్వారములన్నీ కూడా ఆయన తెరవబోతున్నాడు. కాబట్టి ఆయన మీదనే ఆనుకుందాం, ఆయన మీదనే ఆధారపడదాం. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు దీవెనలు సమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. కనికరము కలిగిన దేవా, మేమింకను పాపులమై ఉండగా మా జీవితంలో ఎటువంటి నీతి లేకపోయినా సరే మాపై కనికరాన్ని చూపించి మమ్ములను ఓదారుస్తూ మమ్ములను నడిపిస్తూ దేవా ముందుకు కొనసాగే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. మీ పిల్లలముగా జీవించేటువంటి మేము ఇతరుల పట్ల కూడా కనికరము గల వారముగా ఉండినట్లుగా మీరు సహాయం దయచేయండి దేవా. ఈ విన్న వాక్యము మా జీవితాలలో ఈ దినమంతా కూడా నైనా వాగ్దానముగా మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.